ప్రపంచమంతా మిడిల్ ఈస్ట్ వైపే చూస్తుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ యుద్ధం అక్కడ దేశాలకే కాదు, ప్రపంచమంతా భారం పడిపోతుంది. రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల వస్తువుల రేట్లు కూడా పెరుగుతున్నాయి. మన ₹1 విలువ పడిపోయే ఛాన్స్ ఉంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా ఇప్పటికే ఒక విషయం హెచ్చరిస్తుంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుంది. అంటే ఒక రకమైన కరువు దిశగా ప్రపంచం వెళ్తుంది. ప్రస్తుతం మనకి ఇజ్రాయెల్, అమెరికానే ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. మరోవైపు రష్యా, చైనా దేశాలు ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నాయి. ఇది కేవలం 2 దేశాల మధ్య జరుగుతున్న గొడవ కాదు, ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న ఒక పవర్ గేమ్. ఇప్పటి వరకు అందరికీ తెలిసింది ఈ ప్రపంచం నాయకుల వల్ల నడుస్తుందని. కానీ ఈ నాయకులకు మించిన వాడైన సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎన్నో వేళ్ల క్రితమే తన వాక్యంలో రాసి ఉంచాడు. ఎహెచ్కేల్ గ్రంథంలో కనపడే పార్శీక దేశం ఏదో కాదు, మనం ఇప్పుడు చూస్తున్న ఇరాన్ దేశమే. 1935 వరకు ఇరాన్ దేశాన్ని అందరూ పర్షియా అనే పిలిచేవారు. ఆ పేరును తర్వాత ఇరాన్ గా మార్చారు. అలాగే యుద్ధంలో రష్యాది ప్రధాన పాత్ర అవబోతుందని బైబిల్ చెప్పింది. ఇప్పటికే రష్యా ఇరాన్ వైపుగా సపోర్ట్ చేస్తుంది. బైబిల్లో రష్యా గురించి ఉత్తర దిక్కున ఉన్న సుదూర ప్రాంతం అని కనపడుతుంది. ఒకసారి ఇజ్రాయెల్కి సరిగ్గా ఉత్తరంగా ఏదుందో చూస్తే అది రష్యానే. ఇప్పుడు ఇరాన్, రష్యాల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చూస్తుంటే బైబిల్ ప్రవచనం మన కళ్ళ ముందే నెరవేరుతున్నట్టు కనపడుతుంది. అలాగే ఆ అధ్యాయంలో కనపడే కూషు అంటే ఇప్పటి సుడాన్, ఇథియోపియా ప్రాంతాలు, పూతు అంటే లిబియా, వీరందరూ కూడా ఇరాన్తో చేతులు కలిపి ఇజ్రాయెల్ పైకి వస్తారని బైబిల్ చెప్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న రాజకీయాలు కూడా అలాగే మారుతున్నాయి. అలాగే గోమెరు మరియు తొగర్మా అంటే ఇవి టర్కీ మరియు మధ్యాసియా దేశాలు. ఒకప్పుడు ఇజ్రాయెల్తో బాగున్న టర్కీ కొన్ని సంవత్సరాలుగా ఎంత వ్యతిరేకమైందో చూస్తూ వస్తున్నాం. ప్రస్తుతం మనకి ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఇవే కనబడుతున్నాయి. కానీ రష్యా, చైనా లాంటి దేశాలు కూడా యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యే రోజు రాబోతుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. బైబిల్ చెప్పినట్టు దానికి కావాల్సిన రంగం సిద్ధమవుతుంది. ఈ యుద్ధాలు మొదలవుతూ ఆగుతున్నట్టు కనిపించవచ్చు, కానీ ఒకరోజు ఈ యుద్ధాలు చాలా తీవ్రంగా ఉండి బైబిల్ చెప్పిన ఆర్మగెద్దోని యుద్ధానికి దారి తీయబోతున్నాయి.